అగ్రి కోర్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1:48 తో ప్రైమ్ అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా యూట్యూబ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి గైస్, అందువల్ల ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్ మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ నేమ్ వచ్చేసి అగ్రి కోర్స్, అంటే రైతులు వ్యవసాయం ఆ కోర్స్ అన్నమాట. మూవీలో వ్యవసాయం గురించి చెప్పేది, రైతుల కష్టాలు ఏంటో చూపించేది అది పక్కన పెడితే, మూవీలో రైతుల మీద క్రింజ్ కామెడీస్ వేస్తూ, అలాగే వ్యవసాయంలో వాడే వర్డ్స్ ని వీళ్ళు డబుల్ మీనింగ్ లో వాడుతూ ఉంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ వచ్చేసే రైతుల గురించి, వాళ్ళ కష్టాలు ఏంటని చూపించాలి. మూవీలో అది చూపించకుండా లవ్ స్టోరీ అంటారు, రైతుల మీద సెటైర్ లేస్తా ఉంటారు. ఏంది అసలు నాకేం అర్థం కావట్లేదు. సరే మూవీలో ఏదో కామెడీ ట్రై చేస్తా ఉంటారు, ఆ కామెడీ ఏమన్నా మనకేమన్నా వర్కౌట్ అవుద్దా అంటే అసలు వర్కౌట్ అవ్వదు గైస్. లిటరల్లీ ఆ కామెడీ అయితే నాకైతే పెద్ద క్రింజ్ అనిపించింది. అలాగే మూవీలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది మామ, అసలు ఆ లవ్ స్టోరీ ఎంత క్రింజ్ అంటే అంత క్రింజ్ గా ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి డాష్ ఇచ్చుకొని లవ్ లో పడేది ఆ బన్నీ టైమింగ్ లోనే అయిపోయింది. వీళ్ళేమో ఇప్పుడు ట్రై చేస్తా ఉన్నారు ఆ డాష్ ఇచ్చుకోవడం, ఆ లవ్ లో పట్టడం. నాకేందో మామ అసలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే మూవీలో క్యారెక్టర్ ఉంటుంది గైస్, బిఎల్బిఏ అది బీబీఎల్ అనుకుంటా, అతని క్యారెక్టర్ గైస్ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటుంది. అసలు అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సరే ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ ఏమన్నా బాగున్నాయా అంటే అవైతే వరస్ట్ అంటే వరస్ట్ ఉంటాయి గైస్. అసలు మూవీ అందరిని యాక్టింగ్ చేయమంటే అందరూ ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉంటారు గైస్. అసలు మూవీలో వ్యవసాయం అంటారు కానీ అసలు మూవీలో వ్యవసాయమే ఉండదు గైస్. ఏదో క్లైమాక్స్ లో ఎమోషనల్ గా ఏదో ట్రై చేస్తారు, అదే ఉన్న వర్కౌట్ అవుద్దా అంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటది. మూవీలో ఏమన్నా బాగుంది ఇది బాగుంది అని చెప్పడానికి ఏమీ ఉండదు గైస్. పర్ఫార్మెన్సెస్ బాగుండవు. స్టోరీ ఏమన్నా కొత్తదా అంటే ఆ స్టోరీ కూడా కొత్తది కాదు. సరే స్టోరీ నరేషన్ ఉన్నా బాగుందా అంటే ఆ స్టోరీ నరేషన్ అయితే వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటది. అసలు మూవీలో స్టోరీ ఎటు నుంచి ఎటు వెళ్తుందో మనకేం అర్థం కాదనమాట. అసలు మూవీ స్టార్టింగ్ లోనే ఏంటంటే, వ్యవసాయం మీద వీళ్ళందరూ సెటైర్లు వేస్తా ఉంటే వాళ్ళ ముందులో ఒక సార్ ఉంటాడు గైస్. ఆ సార్ ఏంటంటే నవ్వుతా చూస్తా ఉంటాడు. ఆ సార్ అయినా సరే ఇలా కాదురా వ్యవసాయం అంటే అదిరా ఇదిరా అని చెప్తే కొంచెం బాగుండేదేమో. లిటరల్లీ పిల్ల జమీందార్ మూవీలో మన హీరో తెలుగు అంతరించిపోతుంది అంటే వాళ్ళ సార్ ఎంత పెద్ద డైలాగ్ చెప్తాడు మామ. కంప్లీట్ గా ఏంటంటే అలాంటి సీన్ ఇక్కడ పెట్టొచ్చు, కాకపోతే ఏంటంటే మూవీలో ఓవర్ యాక్టింగ్ చేసి చెత్తగా చేశారు. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లోనే మన హీరోకి దెబ్బలు తగిలి ఐసీయూలో ఉంటాడు. అసలు ఎందుకున్నాడు, తనకి ఏమైంది, తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, చెప్పా కదా అక్కడక్కడ డబుల్ మీనింగ్ వాచ్ అయితే వాడతారు, అందువల్ల అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో ఎమోషన్ లవ్ స్టోరీ అవేవి నాకేం వర్కౌట్ అవ్వలేదు గైస్. లిటరల్లీ ఆ కామెడీ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఎంత క్రింజ్ గా అంటే అంత క్రింజ్ గా ట్రై చేస్తా ఉంటారు, నాకు ఏవి వర్కౌట్ అవ్వలేదు అనమాట మూవీలో. ఇంకా మూవీలో డైరెక్షన్ విజువల్స్ అయితే పర్లేదు గైస్, ఓకేలాగా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.